డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ జాన్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. జాన్ గారు, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అంటే కొంతమందికి మార్కెటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు నార్మల్గా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఏ విషయాల్లో చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ కొంచెం చెప్తారా మాకు? సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంజయ్. సో అసలు ముందు మార్కెటింగ్ అంటే ఏంటి, ఎందుకు అవసరం వచ్చిందంటే, కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీస్లో ఏ కంపెనీస్ చూసుకున్నా సరే ఏదర్ ప్రోడక్ట్ బేస్డ్ కానీ ఏదర్ సర్వీస్ బేస్డ్ కానీ ఉంటాయి. సో మనం చదువుకున్నప్పుడు కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని కానీ మనం చదువుకున్నాం. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది, కొన్నింటికి రెండు కూడా ఉండొచ్చు, ప్రోడక్ట్ ఉండొచ్చు, సర్వీస్ కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు జనాలకు తెలిస్తేనే కొంటారు ఆ ప్రోడక్ట్ ఒకటి ఉంది అని. సో జనాలకు తెలియాలి అంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి, ప్రమోషన్ చేసుకోవాలి. సో దాన్ని మనం సింపుల్గా మార్కెటింగ్ అనుకోవచ్చు. మనం ఈ మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళంటే, అప్పుడు ఉన్న మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, న్యూస్ పేపర్ ఉండే అనుకో, న్యూస్ పేపర్ ఎక్కువ చదువుతున్నారు అనుకోండి, అప్పుడు న్యూస్ పేపర్లో యాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, టీవీలు ఎక్కువ చూసేవాళ్ళు అనుకోండి, టీవీ ఛానల్స్, ఆయా టీవీ ఛానల్స్లో యాడ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఒకవేళ హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే డోర్ టు డోర్ సెల్లింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మాధ్యమాలు లేనప్పుడు డోర్ టు డోర్ సెల్లింగ్ కానీ ఇవి కూడా జరిగేవి. సో ప్రస్తుతం కంపెనీని ఒకవేళ ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళ యొక్క ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవాలి అంటే, జనాలు ఇప్పుడు ఎక్కువ ఎక్కడున్నారు చెప్పండి? టీవీలు చూస్తున్నారా, లేకపోతే న్యూస్ పేపర్లు చదువుతున్నారా, ప్రింట్ మ్యాగజైన్లు చదువుతున్నారా, లేకపోతే ఈవెన్ ఫోన్లో ఉంటున్నారా? మాక్సిమం ఫోన్లో ఉంటున్నారండి. మాక్సిమం ఫోన్లోనే ఉంటున్నారు కదా. ఎవ్రీథింగ్ ఫోన్లో దొరికేస్తుంది. ఇప్పుడు జనాలందరూ అక్కడ ఉన్నప్పుడు కంపెనీలు మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి? డోర్ టు డోర్ సెల్లింగ్ చేసుకోవాలా? లేదు కదా. జనాలు ఎక్కడుంటే అక్కడికే వచ్చి కంపెనీలు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ డిజిటల్గా అంటే ఆ ఆన్లైన్లో, ఆ స్మార్ట్ ఫోన్లో వచ్చి మార్కెటింగ్ చేసుకోవడమే సింపుల్గా మనం డిజిటల్ మార్కెటింగ్ అని అనుకోవచ్చు. న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు కాబట్టి న్యూస్ పేపర్లో యాడ్స్ ఇచ్చారు, టీవీలు చూసేవాళ్ళు కాబట్టి టీవీలో యాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంతా డిజిటల్ కాబట్టి డిజిటల్గా మార్కెటింగ్ జరుగుతుంది అనమాట. ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నది ఎలా? డిజిటల్ ద్వారానే చూస్తున్నారు, ఫోన్లోనే చూస్తున్నారు. మళ్ళీ అది డిజిటలే. ఇట్స్ కమ్స్ అండర్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇంకా మనం అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కంపేర్ చేస్తే, డిజిటల్ మార్కెటింగ్ రాకముందు ట్రెడిషనల్ మార్కెటింగే ఉండేదన్నమాట. అంటే ఈ టీవీ యాడ్స్ని కావచ్చు, న్యూస్ పేపర్ యాడ్స్ కావచ్చు, ప్రింట్ మ్యాగజైన్స్ కావచ్చు, ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఈవెన్ వాల్ పెయింటింగ్ కూడా జరుగుతుంటారు. అది ఇక్కడ రోడ్డు పక్కకున్న ఇల్లుకి వేస్తుంటారు కదా. సో బ్రాండ్ అవేర్నెస్ కోసం అది కావచ్చు, కొన్ని స్టిక్కర్స్ ప్రింట్ చేసి వేయడం కావచ్చు. ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ కిందకి వస్తాయి. అయితే ప్రస్తుతం ఏమవుతుందంటే, ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా డిజిటల్ యూజర్స్ అనేది పెరుగుతున్నారు. ఇంటర్నెట్ యూజర్స్ ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకుందాం, దానికంటే ప్లస్సే. అందులో 500 కోట్ల కంటే ఎక్కువ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్గా. 500 కోట్ల కంటే ఎక్కువ మంది అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ కదా. మన ఇండియా చూసుకుంటే 140+ crore పాపులేషన్, 100 crore ఇంటర్నెట్ యూజర్స్ ఆల్రెడీ దాటింది మన ఇండియాలో. 70% కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడుతున్నారు ప్రస్తుతం. మన పాపులేషన్ 140 కోట్లలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంతమంది వాడుతున్నారు కాబట్టి అక్కడికి వచ్చి మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు కంపెనీస్ అందరు కూడా. ఫ్యూచర్లో 100% అయ్యే రోజులు కూడా ఉన్నాయి. వాడని పర్సెంటేజ్ కూడా చిన్నపిల్లలు, వృద్ధులు అయ్యిండొచ్చు, అంతే. బట్ మీరు ఎవరినైనా చూడండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాళ్ళు అంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాళ్ళు ఈవెన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేని స్మార్ట్ ఫోన్ ఎవరైనా వాడుతున్నారా? లేదు సార్. ఖచ్చితంగా అసలు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంతకు ముందు అప్పట్లో డేటా కాస్ట్ చాలా తక్కువ ఉండే. సో జియో రావడంతో ఏమైందంటే డిజిటల్ యూసేజ్ ఇంకా పెరిగింది, చీపర్ అయిపోయేసరికి. ఈవెన్ 24/7 ఆన్లోనే పెట్టుకుంటున్నారు. మంచి 4G హ్యాండ్సెట్స్ వచ్చాయి కాబట్టి అలా బెటర్గా ఇంకా పెరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్ అంటే. జనాలు ఆన్లైన్లో ఉంటున్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా వచ్చి మార్కెటింగ్ చేసుకోవాలి. ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో మీరు వీడియో చూస్తున్నారా? వీడియో చూసే ముందు యాడ్స్ చేస్తున్నావా? సో అదే అనమాట మార్కెటింగ్.
ఓకే. సో అలా వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఉంటే సార్ అక్కడ. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ అవును. అంటే ఫోన్ యూజింగ్ లో వచ్చేది. కరెక్ట్. ఇప్పుడు ఏ టైప్స్ ఉన్నాయి అందులో, అంటే ఏ రకమైన యాడ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి చెప్తారా మాకు? డిజిటల్ మార్కెటింగ్ లో మనం సెగ్రిగేట్ కనుక చేసుకున్నట్లయితే చాలానే వస్తాయి. బట్ సింపుల్ గా మీకు అర్థం అవ్వడానికి మాకు అర్థమైంది మీరు వాడేటివి కొన్ని చెప్తున్నాను. ఓకేనా? ఒకటి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అందరూ వాడతారు కదా. అవును. గూగుల్ ద్వారా మనము 2 రకాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒకటి యాడ్స్ ద్వారా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీన్ని గూగుల్ యాడ్స్ అని కానీ, లేకపోతే పేపర్ క్లిక్ అని కానీ, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని కానీ అంటారు. సో మీరు సింపుల్గా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి గూగుల్లో రన్ అవుతున్న యాడ్స్ కాబట్టి వాటిని గూగుల్ యాడ్స్ అని అర్థం చేసుకోండి. ఓకేనా? మీరు ఏదైనా టైప్ చేసినప్పుడు గూగుల్లో స్పాన్సర్డ్ అని కొన్ని వస్తుంటాయి, అవన్నీ యాడ్స్ అనమాట అవన్నీ. సో అది గూగుల్ యాడ్స్. అది ఒక రకంగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే స్పాన్సర్డ్ కాకపోయినా మీరు టాప్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఏ విధంగా వస్తుందంటే మీ వెబ్సైట్స్కి మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంకొకటి ఉంది. ఆ ప్రాసెస్ కనుక మీరు వెబ్సైట్కి చేయగలిగినట్లయితే మీరు అప్పుడు టాప్లో ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు టాప్లో ర్యాంక్ అవుతే మీకేంటి బెనిఫిట్ అని అనుకుంటారు కొంతమంది. టాప్లో ఎవరు కనబడితే వాళ్ళ వెబ్సైట్కే జనాలు వెళ్తారు, వాళ్ళవే కొంటారు ఆబ్వియస్లీ. అంతే కదా. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్, అంటే వేగ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. లెట్స్ సే ఒక స్ట్రీట్కి వెళ్దాం మనం. ఒక 10 జిరాక్స్ షాప్స్ ఉన్నాయి, మనకు జిరాక్స్ కావాలి. మనం ఏ షాప్కి వెళ్తాం? 10th షాప్కి వెళ్తామా, 9th షాప్కి వెళ్తామా? అంతే కదా. సో మీరు యాడ్స్ అయినా అంటే ఆర్గానిక్గా అయినా సరే, నాన్ స్పాన్సర్డ్గా అనుకున్నా సరే, ఎంత టాప్లో ఉంటే మీకు అంత బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ బిజినెస్కి అయినా సరే, అది ఎనీ బిజినెస్ అలా. సో ఇది ఒకటి, అంటే గూగుల్ ద్వారా మనం 2 రకాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒకటి యాడ్స్ చెప్పాను, ఇంకొకటి యాడ్స్ కానిది చెప్పాను. యాడ్స్ కానిది నేను చెప్పాను, దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. ఇంకా ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఒకటి ఉంది. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఈమెయిల్ ద్వారా చేసే మార్కెటింగ్నే ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి ఉంది. మీరు అకౌంట్స్, ఇంకా సింపుల్గా చెప్తున్నా, మీకు ఈ కామర్స్ వెబ్సైట్స్లో అకౌంట్స్ ఉండే ఉంటాయి. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీషో కావచ్చు, అకౌంట్స్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు సైన్ అప్ అయ్యేటప్పుడు. సో మీ ఈమెయిల్ ఐడి, మీ డేటాబేస్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్స్కి మార్కెటింగ్ చేస్తున్నారు. ఈమెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు. ఎప్పుడైనా ఫెస్టివల్ సేల్స్ ఉన్నా, బిగ్ బిలియన్ డే సేల్స్ ఉన్నా సరే, ఎప్పుడైనా ప్రైమ్ డే ఆఫర్స్ ఉన్నా సరే, వాళ్ళు మీకు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారంటే అది ఈమెయిల్ మార్కెటింగ్. మనకి ఈమెయిల్ మార్కెటింగ్. ఈవెన్ రీసెంట్గా ఫోన్పే కూడా ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తుంది. రీసెంట్గా ఏంటంటే బైకర్స్ కోసం ఒక ఈమెయిల్ పంపింది, అది నేను చూశాను. మాన్సూన్ చెక్ లిస్ట్ ఫర్ బైకర్స్ అని, అంటే రైనీ సీజన్ లో ఒక చెక్ లిస్ట్ లాగా బైకర్స్ కి. అది సబ్జెక్ట్ లైన్ చూసిన వెంటనే నేను ఓపెన్ చేశాను, అది ఏంటి అసలు. సో బైక్ వాడే ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తారు కదా. ఓకే, 5 చిట్కాలు చెప్పారు వాళ్ళు. ఒకటి ఏంటంటే లైట్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, గ్రీస్ చైన్ కి మంచిగా ఉండేటట్టు చూసుకోండి, బ్రేక్స్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ ఒక 4 చిట్కాలు పూర్తిగా మనకు ఉపయోగపడే చిట్కాలు ఇచ్చారు వాళ్ళు. కాకపోతే ఇచ్చింది లాస్ట్ చిట్కా ఏమి ఇచ్చిండ్రంటే అది మనకు ఫోన్ పేకి ఇద్దరికి యూజ్ అయ్యే చిట్కా ఇచ్చింది. ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తుంది. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే అది, అంటే ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తున్నాడు, మనకు అవసరమైనదే కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళది వాళ్ళు ప్రమోట్ చేసుకోవడమే. అది ఈమెయిల్ ద్వారా చేసుకుంటే కొంచెం ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, అర్థమైందా? ఇంకొక మాడ్యూల్ అందరికి తెలిసిందే, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకా లేకపోతే ట్విట్టర్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇంకా సోషల్ మీడియాకి సంబంధించిన స్నాప్చాట్ లాంటివి కూడా కావచ్చు, వెర్నాక్యులర్. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనొచ్చు, మొబైల్ యాప్స్ అనొచ్చు, వెబ్సైట్స్ అనొచ్చు, ఇవేవైనా సరే వీటి ద్వారా మార్కెటింగ్ చేసుకుంటే అది సోషల్ మీడియా మార్కెటింగ్. రీసెంట్గా నేను ఒక టీఎస్ఆర్టీసీ చూశాను. వాళ్ళు రీసెంట్గానే సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ కదా. వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా ఇందిరా సినిమా రీ రిలీజ్ అయింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా, అప్పట్లో మూవీ అంటే ఇన్ని మల్టీప్లెక్స్ లేవు. మూవీ అంటే ఏంటి, ఆర్టీసీ క్రాస్ రోడ్, అక్కడ మెయిన్ థియేటర్స్. బిర్యానీ అన్న కూడా అక్కడ బావర్చి బిర్యానీ అప్పట్లో ఫేమస్ కాబట్టి వాళ్ళు ఏం యాడ్ ఇచ్చారంటే ఇందిరా సినిమాని మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి చూడండి అని చెప్పారు. అది ఎలా, బస్లో వచ్చి బస్లో వెళ్ళండి అన్నట్టుగా వాళ్ళు ఒక పోస్టర్ వేశారనమాట. అంటే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్కి సేల్స్ ఎక్కువ, అంటే బిజినెస్ రావడం కోసమే క్రియేటివిటీగా అలా ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఓల్డ్ అప్పట్లో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఆ మెమరీస్ అంతా రీకలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఓన్ వెహికల్ ఉన్నా కూడా. సో దట్ ఈస్ హౌ సోషల్ మీడియా మార్కెటింగ్ వర్క్స్. అట్లా ఓన్లీ ఆర్టీసీ కనే కాదు, ప్రతి ఆర్గనైజేషన్ కి రోజు అవసరం. స్కూల్స్ కి కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కి కావచ్చు, ఎన్జిఓస్ కి కూడా కావచ్చు, ఎవ్రీ ఆర్గనైజేషన్ కి సోషల్ మీడియా మార్కెటింగ్ అవసరం. ఈ రోజు అది చేసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అంటే సార్, ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నది కరెక్ట్. అంటే మీరు చెప్పింది బాగుంది. అంటే ఏ విధంగా, అంటే ఒక పోస్ట్ విధంగానా లేకపోతే ఒక రీల్ విధంగానా, ఏ విధంగా సోషల్ మీడియాలో చేసేది మార్కెటింగ్? ఓకే, ఇప్పుడు ఈమెయిల్ అంటే ఈమెయిల్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు SEO అంటే ఒక ఫస్ట్ వెబ్సైట్ అని చెప్పారు. అవును. అండ్ అందులోనే మీరు కో స్పాన్సర్ బై అండ్ వెబ్సైట్ స్పాన్సర్ చేసిన వాళ్ళ కింద చిన్న ఒక పేజ్ లా వస్తుంది, చిన్నది క్లిప్. అవును. అండ్ ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా వస్తాయి యాడ్స్? ఈ సోషల్ మీడియా కూడా సేమ్ గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఇంకా ఈజీగా మనం విడగొట్టుకోవచ్చు. ఇక్కడ కూడా యాడ్స్ చేయొచ్చు, యాడ్స్ కాకుండా కూడా చేయొచ్చు. ఓకే, యాడ్స్ అంటే మనం డబ్బులు పెట్టాలి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. డబ్బులు పెడితే మనకి ఎక్కువ రీచ్ ఇస్తుంది, ఎక్కువ మందికి చూపిస్తుంది మనకి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా సేమ్ లైక్ ఒక టీవీ ఛానల్ లాగానే అనుకోండి. టీవీ ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారు అనుకోండి, మన యాడ్ అక్కడ ఇవ్వాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక టీవీ ఛానల్ ఒకవేళ తక్కువ చూస్తున్నారు అనుకోండి జనాలు, అప్పుడు తక్కువ ఖర్చు అవుతుంది మనకి యాడ్ ఇవ్వాలంటే కూడా. సోషల్ మీడియా మార్కెటింగ్ లో కూడా ఈ ప్లాట్ఫామ్స్ ఎలా డబ్బులు సంపాదిస్తున్నాయంటే అడ్వర్టైజర్స్ ఇచ్చే డబ్బులతోనే. సో అట్లా మనకు ఒకవేళ ఎక్కువ రీచ్ కావాలనుకోండి, పర్టికులర్గా నాకు హైదరాబాద్ లొకేషన్లో 18 to 24 ఏజ్ గ్రూప్ ఉన్న ఒక ఓన్లీ ఫీమేల్కే నా ప్రోడక్ట్ అందరికి చూపించాలనుకోండి, ఇంత టార్గెటెడ్గా మనం చేయొచ్చు సోషల్ మీడియాలో. ఒక ఏజ్ గ్రూప్, ఒక జెండర్, ఒక బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, సబ్జెక్ట్, ప్రొఫెషన్ బట్టి కూడా మనం టార్గెటింగ్ చేయొచ్చు. అంటే వాళ్ళని రీచ్ అవ్వచ్చు. అలా కావాలి అనుకుంటే మనము డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్ అనుకుందాం. ఓకేనా? ఫేస్బుక్లో చేస్తే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్లో చేస్తే యూట్యూబ్ యాడ్స్. ఓకే, రైట్. ఈ యాడ్స్ కాకుండా మనం చేసుకోవాలి అంటే ఇంకా అది మీరు పోస్టర్ అయినా వేయచ్చు, వీడియో రీల్ అయినా చేయొచ్చు, లైవ్ అయినా వెళ్ళొచ్చు, ఒక స్టోరీ పెట్టొచ్చు, మీరు ఎనీథింగ్ అక్కడ ఆ ప్లాట్ఫామ్లో ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో కాంటెంట్ షేర్ చేయడానికి అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏది లేదనుకుంటే మీరు ఓన్లీ టెక్స్ట్ రాసి కూడా షేర్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ను మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చు, థ్రెడ్స్ లో పోస్ట్ చేయొచ్చు, ట్విట్టర్ లో పోస్ట్ చేయొచ్చు, మీరు అన్నట్టు లింక్డ్ఇన్ లో కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటంటే మోర్ విజువల్ ప్లాట్ఫామ్, అది పోస్టర్స్ లేదా వీడియోస్ అంతే. టెక్స్ట్ షేర్ చేయడానికి పాసిబుల్ కాదు అందులో, ఖచ్చితంగా అది ఇమేజ్ కానీ విజువల్ గానీ ఉండాలి. సో అలా మనం మార్కెటింగ్ చేసుకుంటాం సోషల్ మీడియా ద్వారా. అట్లా చాలా బ్రాండ్స్ చేస్తున్నాయి ఆల్రెడీ. అది సోషల్ మీడియా మార్కెటింగ్. సో మనకు మాడ్యూల్స్ అనుకుంటే మెయిన్ గా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, అంటే గూగుల్ యాడ్స్ అని చెప్పాను కదా, గూగుల్ యాడ్స్, ఈమెయిల్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ 4 మనకు మెయిన్ మేజర్ గా ఈ 4. ఈవెన్ ఒకవేళ మీకు ఉద్యోగాలు వచ్చినా సరే ఎక్కువగా ఇవే పనులు చేస్తుంటారు. ఈవెన్ ఒకవేళ ఫ్రీలాన్సింగ్ అంటే ఎట్లా ఈ స్కిల్ చేయాలనుకున్నా సరే ఇందులో మనకి ఎక్కువ వర్క్ ఉండేది ఇక్కడే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ గూగుల్ యాడ్స్ అంటే ఇప్పుడు వరకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అవును, డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఇదేంటి, అసలు టీవీ యాడ్స్ వస్తున్నాయి, ఏది డిజిటల్ మార్కెటింగ్, అసలు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎవరికి తెలియలేదు ఇప్పుడు వరకు. చాలా మందికి కన్ఫ్యూజన్ మొత్తాన్ని ఒక్క వీడియోతో, ఒక్క 10 నిమిషాల వీడియోతో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ.